పార్వతీమాత ఒకరోజు శివయ్యని అడుగుతుందంట, ఎందుకు మీరు శ్మశానంలో ఉంటారు ఈ కైలాసాన్ని వదిలేసి అని. అప్పుడు ఆయన, జీవుడు బ్రతికినన్నాళ్ళు బ్రతికి ఆస్తులు కూడా పెట్టుకొని బంధుత్వాలను పెంచుకొని అన్నీ ఉన్నాయి నాకు అని గర్వంగా బతికిన వాడు చనిపోయిన రోజు శ్మశానంలో కాలిపోతుంటే వచ్చిన వాళ్ళంతా స్నానాలు చేసి వెళ్ళిపోతారు. వాడికి తోడు ఎవ్వరు ఉండరు, వాడి తోడు ఏది రాదు, పుచ్చిక పుల్ల కూడా వాని తోడు రాదు. అలా ఒంటరిగా ఉన్నవాడు అక్కడ ఉన్న భూత ప్రేతాలకు భయపడతాడు. వాడికి భయపడకు అని నేనున్నా అని ధైర్యం ఇవ్వడానికి నేను శ్మశానంలో ఉంటా పార్వతి అని అంటాడట శివయ్య. నిజంగా భగవంతునికి ఎంత దయ అండి. శ్మశానం పక్క నుండి పోవడానికి మనం భయపడతాం. అలాంటిది ఎంతో పవిత్రమైన ప్రదేశంలో ఉండాల్సిన భగవంతుడు శ్మశానంలో ఉంటాడు ఒక జీవుడికి ధైర్యం ఇవ్వడానికి. నువ్వు భయపడకురా నేనున్నా అని చెప్పడానికి శ్మశానంలో ఉంటాడు. ఎంత కారుణ్యం.